సినిమాయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో సినిమాల గురించి అనాలిసిస్ జరుగుతూ ఉంటది. ప్రీ రిలీజ్ అనాలిసిస్ లో, పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ లో, బాక్స్ ఆఫీస్ అనాలిసిస్, కలెక్షన్స్ రిపోర్ట్స్, వీటన్నిటి గురించి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. వెరీ మచ్ అంచనాలు కొంప ముంచుతున్నాయి. మామూలుగా కాదు, తుఫాన్ వచ్చి కొట్టుకుపోతున్నట్టే ఉంది పరిస్థితి. అంచనాలు అవసరమే, కానీ అతి అంచనాలు, అవసరానికి మించిన అంచనాలు ప్రమాదం. ప్రస్తుతం ఈ ప్రమాదం తాలూకు ఎఫెక్ట్ నే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గట్టిగా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ లెక్క వేరు. ఇక్కడ ఎంజాయ్మెంట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే సంతోషకరమైన ఎంజాయ్మెంట్. రెండు అనుకున్నది జరగలేదు, దానికి అడిషనల్ గా ట్రోల్స్, తిరస్కరణలు. అది ఎలా ఉంటది అంటే ఏడవలేక నవ్వటం అనే ఎంజాయ్మెంట్ అనమాట. వెరీ మచ్ అంచనాలని, తీవ్ర అంచనాలని, అతి అంచనాలని పెంచి పోషించింది ప్రొడక్షన్ హౌస్ లే. అప్పటి పరిస్థితి అలా ఉంది. సినిమాని పరిమితులు లేకుండా ప్రమోట్ చేసుకోవటం కోసం తీవ్ర అంచనాలకి తెరదీశారు. ఫస్ట్ లుక్ దగ్గర నుంచే సినిమా ప్రమోషన్ మొత్తం మోగిపోవాలి. ఇప్పుడు అసలు సినిమా మొదలవక ముందే మోత మొదలైపోతుంది, ప్రమోషన్ మోత. ఆ పైన సినిమాకి సంబంధించి తుమ్మిన, దగ్గిన, ఆవలించిన, తేపిన, గురకపెట్టినా కూడా ప్రమోషన్ అదిరిపోవాలి. అలా సినిమాకి సంబంధించి ఏ చిన్న విషయం జరిగినా, ఎంత మైన్యూట్ విశేషం అయినా సరే సోషల్ మీడియాలో దానికి సంబంధించి మొత్తం మోగిపోవాలి. చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది అది. కోట్లు ఖర్చు పెడుతున్నాయి ప్రొడక్షన్ హౌస్ లో డిజిటల్ మీడియా మీద, డిజిటల్ ప్రమోషన్స్ మీద. సో అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు పని చేయాలిగా. ప్రతి చిన్న విషయాన్ని ఆడియన్స్ దృష్టికి తీసుకువెళ్ళిపోతున్నారు. దృష్టికి వచ్చినప్పుడు, అటెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఓ అంచనా వేసుకుంటారు కదా, బాగుంది లేదు, ఎందుకు బాగుంది, ఎందుకు బాగాలేదు అని. స్టార్ హీరో సినిమాలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విశేషము ఫ్యాన్స్ కి వాల్యుబులే. అలాగే ఏ చిన్న మిస్టేక్ అయినా యాంటీ ఫ్యాన్స్ కి వాల్యుబులే. సినిమాకి సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వస్తుంది అన్న అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, యాంటీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. అది లిమిట్ దాటి అంతకు మించి తీవ్రంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ దేవుంది, ఒక చిన్న మూమెంట్ చాలు, స్విచ్ చేసే మీటర్ రేజ్ చేస్తే చెప్పలేనంత హైకి పెరిగిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ పెంచడం చాలా ఈజీ, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేయటమే కత్తి మీద సాము. అది అట్టాంటి కత్తి కాదు, షార్ప్ ఎడ్జ్ ఉన్న కత్తితో సాము చేయటమే. అది చాలా పెద్ద రిస్క్. అయినప్పటికీ మూవీ టీమ్స్ దాన్ని ఎంచుకుంటున్నాయి. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే జాతర జరిగిపోద్ది. సినిమాకి ఊహించని మైలేజ్ వస్తుంది రిలీజ్ కు ముందు. అదే కంటెంట్ అంచనాలకు తగ్గట్టు లేకపోతే మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా జమానాలో డిజిటల్ మేధావులు లెక్కకు మించి పెరిగిపోతున్నారు. ఏదో ఒక లాజిక్ పట్టుకుంటున్నారు, ఆ లాజిక్ కి కంటెంట్ లో ఉన్న మిస్టేక్ ని ముడేస్తున్నారు, దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మిగతా వాళ్ళని. ఆ మేధావులు చిన్న పొరపాటును పట్టుకుని ఒక లాజికల్ మీమ్ వేసిన, ఫన్నీ వీడియోని బయటికి తీసుకొచ్చిన ఇమ్మీడియట్లీగా మైండ్ సెట్ మారిపోతుంది చాలా మందిది. ఒక్కడి ఒపీనియన్ ని వందల మంది, వేల మంది ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఒపీనియన్ ని మార్చేసుకుంటున్నారు. కంటెంట్ తో కబాడీ ఆడుకుంటున్నారు. ఆ కంటెంట్ ని క్రియేట్ చేసిన వాడిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అలాగే టార్గెట్ అయ్యారు అని చెప్పాలి. లేటెస్ట్ గా గుంటూరు కారం మూవీ నుండి బయటకు వచ్చిన ఓ మై బేబీ సాంగ్ కి సంబంధించి నేను ఫ్రాంక్ గా చెప్తాను, మరీ చెత్త అయితే కాదు ఆ పాట. సామజవరగమన, రాములో ఇలాంటి పాటలతో కంపేర్ చేసుకుని చూస్తే బెస్ట్ అనిపించకపోవచ్చు, కానీ ఆ పాటకు ఉండాల్సిన లెక్క ఆ పాటకుంది. ఆ పాటని వినగా మ్యాజిక్ జరగొచ్చు. విజువల్స్ చూస్తున్నప్పుడు మ్యాజిక్ జరగొచ్చు, ఎవరు ఆపలేరు. నిజంగా కంటెంట్, విజువల్స్ నీట్ గా ఉంటే సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని క్రియేట్ చేయకుండా రొటీన్ కంటెంట్ తోనే ఈ పాటకి లీడ్ తీసుకుని రొటీన్ గానీ ఈ పాటని గురూజీ నడిపిస్తే మాత్రం చేయటానికి ఏమీ ఉండదు, చేతులు ఎత్తేయటమే. కాకపోతే అది జరిగేంత వరకు వెయిట్ చేయకుండా సినిమా రిలీజ్ కు ముందే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇమాజినేషన్ లోకి వెళ్లిపోయి ఆ పాట మీద ఓ నెగిటివ్ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు చూడండి. ఇది ప్రమాదం. తమన్ని చాలా దారుణంగా టీజ్ చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. డైరెక్టర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్, డైరెక్టర్ ఇచ్చిన మోటివేషన్ తోనే అతను ట్యూన్ ని కంపోజ్ చేస్తాడు. ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ మామూలు కాదు, వాళ్ళు వేరే రకం కారణ జన్ములు. వాళ్ళు ఫామ్ లో ఉన్నప్పుడు చిన్న ఇన్పుట్స్ తో కూడా బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. ఇక మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇన్పుట్స్ తో సంబంధం లేకుండా, డైరెక్టర్ ఇచ్చే మోటివేషన్ తో సంబంధం లేకుండా, సొంత ఆలోచన విధానంతో, సొంత టేస్ట్ తో కొన్ని ట్యూన్స్ డిజైన్
చేసుకుని పెట్టుకుంటారు. అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ట్యూన్స్ స్టోర్. పోతే ఫామ్ లోకి వచ్చిన తర్వాత, పాపులర్ అయిన తర్వాత ఆ స్టోర్ లో ఉన్న ట్యూన్స్ అన్ని అయిపోతాయి. కొత్తగా చేయాలి అంటే ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ కావాలి. ఆ ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ డైరెక్టర్స్ ఇవ్వాలి. తమన్ కూడా ప్రస్తుతం అలాంటి పొజిషన్ లోనే ఉన్నాడు అని చెప్పొచ్చు. అతని స్పెషల్ ట్యూన్స్ అన్ని అయిపోయి ఉంటాయి. ఎప్పుడు వచ్చాడు అతను? తమన్ డైరెక్టర్స్ మంచి ఇన్పుట్స్ ఇచ్చి రెచ్చగొట్టే దాన్ని బట్టే మిరాకిల్స్ జరగాలి. కానీ ప్రతిసారి మిరాకిల్స్ జరగాలి అంటే కష్టం. మాస్ స్టార్ హీరో సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోనూ మిరాకిల్ నే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్, ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు చేసి పెట్టారు. మిరాకిల్స్ జరగకపోవటం ఒక పక్క, ఇంకో పక్క ఏమో తీవ్రమైన ఎక్స్పెక్టేషన్స్, మిస్ మ్యాచ్, గందరగోళమే జరుగుద్ది. ఆ గందరగోళానికి ఎవరో ఒకరు బకరా టార్గెట్ అవ్వాలి. తమనే అవుతున్నాడు ప్రతిసారి ఇక్కడ టార్గెట్. తమన్ అంటే చాలు ముందు వెనక చూసుకోకుండా ఎగబడిపోతున్నారు చాలా మంది. ఆ పైన కంపారిజన్స్. ఆ హీరో కొట్టావు, మా హీరోకి ఆ రేంజ్ లో ఎందుకు కొట్టట్లేదు? ఏం చేస్తాడు పాపం తమన్ మాత్రం. మ్యూజిక్ డైరెక్టర్ మిరాకిల్స్ చేయాలి అంటే ఓ పర్సనల్ ఊపు ఉండాలి, సరైన ఇన్స్పిరేషన్ ఉండాలి, బ్రహ్మాండమైన మోటివేషన్ ఉండాలి. అది హీరో క్యారెక్టర్ ఇస్తుందా, కథ ఇస్తుందా, కంటెంట్ ఇస్తుందా, ఏదైనా ఫైట్ సీన్ ఇస్తుందా, ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అది మ్యూజిక్ డైరెక్టర్ ని ఊపేయాలి, కుదిపేయాలి. అలాంటి కుదిపే ఎక్స్పీరియన్స్ అన్నిసార్లు దొరకదు. అదే బ్యాడ్ లక్ పాపం తమన్ కి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీకి మ్యూజిక్ చేస్తున్నాడు తమన్. పాటలు ఎలా ఉన్నా సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రం అవసరమైన ఇంపాక్ట్ ఇచ్చాడు అంటే లెక్కలన్నీ మారుతాయి, మాటలన్నీ మారుతాయి తమన్ కి సంబంధించి. సో ఈ ప్రెషర్ కి తమన్ సరైన జవాబు ఇవ్వాలనే కోరుకుందాం. ఇంకా చూసుకుంటే విశ్వముని రామ్ గోపాల్ వర్మ చెప్పారు యానిమల్ మూవీ గురించి డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. సినిమా రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయని. విశ్వం పట్టలేనంత జ్ఞాని రామ్ గోపాల్ వర్మ. ఆయన చెప్పాడంటే జరుగుద్ది, నిజంగానే జరుగుతుంది ఆయన చెప్పినట్టు. యానిమల్ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా యానిమల్ మూవీకి సంబంధించి బయటకు వచ్చిన పాయింట్ ఏమిటి అంటే కాంట్రవర్షియల్ పాయింటే. సినిమాకి వస్తున్న భారీ కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయాన్ని చెప్పొచ్చు. ఇండియాలో సోషల్ కండిషన్ ఎలా ఉందో అని ఒక సినిమాటోగ్రాఫర్ కామెంట్ చేశారు. ఒక సినిమా పర్సన్ నుండి యానిమల్ మూవీ గురించి ఇలా కామెంట్ చేయటం మాట్లాడాల్సిన విషయమే అనిపించింది. మాట్లాడదాం. ఏమైంది? ఇండియాలో ఉన్న సోషల్ కండిషన్ కి యానిమల్ మూవీకి వస్తున్న కలెక్షన్స్ ను బట్టి అర్థమైంది ఏమిటి అంటే ఇండియాలో ఎక్కువ మంది స్ట్రాంగ్ పీపులే ఉన్నారు అని. సినిమా చూసేప్పుడు ట్రిగ్గర్ అయ్యాను, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ తో కనెక్ట్ అవ్వలేకపోయాను, అడ్జస్ట్ అవ్వలేకపోయాను అని చెప్పుకొచ్చారు. ఎస్, సెన్సిటివ్ పీపుల్, సాఫ్ట్ పీపుల్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తో కనెక్ట్ అవ్వలేరు, అడ్జస్ట్ అవ్వలేరు, ట్రిగ్గర్ అవుతారు. సో ఈ సినిమాకి దూరంగా ఉండండి అని రణబీర్ కపూర్ స్వయంగా చెప్పాడు. సో ఎవరైతే సాఫ్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కానీ ఎవరైతే స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సినిమాలో ఉన్న కంటెంట్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలో స్ట్రాంగ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి యానిమల్ మూవీకి అంత భారీ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇండియాలో సోషల్ కండిషన్ గురించి స్ట్రాంగ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారని కదా. సాఫ్ట్ పీపుల్, పిరికి వాళ్ళు, భయపడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనే కదా అర్థం అవుతుంది. మంచి విషయమే కదా అది. సినిమా అనేది ఒక ఫ్యాంటసీ, సినిమా అనేది ఒక విచిత్రాలు, ఫ్యాంటసీస్ రియల్ లైఫ్ లో జరగవు అన్న క్లారిటీ స్ట్రాంగ్ పీపుల్ కి ఎప్పుడు ఉంటది. స్ట్రాంగ్ పీపుల్ ఆ ఫ్యాంటసీని, ఆ విచిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. వీక్ మైండెడ్ పీపుల్ భయపడతారు. అలాంటిది మనకి జరిగితే ఏం చేయాలి, అలాంటి వాళ్ళు మనకి తారసపడితే ఏం చేయాలి అని లేనిది ఊహించుకుని భయపడతారు. సాఫ్ట్ పీపుల్ ట్రిగ్గర్ అవటం అనే మ్యాటర్ కు సంబంధించి సందీప్ రెడ్డి వంగ పొరపాటు ఎంత కూడా లేదు. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ పోషించిన క్యారెక్టర్ ఒక విచిత్రం. ఆ విచిత్రం క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని స్ట్రాంగ్ పీపుల్ సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దట్స్ ఇట్. అక్కడ మాట్లాడటానికి అంతకు మించి ఇంకేమీ లేదు. యానిమల్ మూవీ ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చాలా స్ట్రాంగ్ గానే పెర్ఫార్మ్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీకెండ్ లో సినిమా ఎంత స్ట్రాంగ్ గా కలెక్షన్స్ కొల్లగొడుతుంది అన్న దాన్ని బట్టి ఫుల్ రన్ లో సినిమా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా అనే దానికి సంబంధించి క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. ఏ సర్టిఫికెట్ ఉండడం, 3 గంటలకు పైన డ్యూరేషన్, ఆ పైన ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి కొంచెం దూరంగా ఉండడం, ఈ విషయాలు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కానీ లేకపోతే ఈ పాటిగా సినిమా 850 కోట్ల వరకు గ్రాస్ చూసి ఉండాల్సింది ప్రపంచవ్యాప్తంగా. దానికి బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చేప్పటి వరకు అవకాశం ఉంది సినిమాకి. చూడాలి ఈ లోపు ఎంత ఎఫెక్టివ్ గా కలెక్షన్స్ రాబట్టుకుంటుందో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, యు వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.